రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ దరఖాస్తు చేసుకోవాలన్నా, ఏ అంశమైనా కూడా ముఖ్యంగా సర్వే అనేది ఒకటి కొనసాగుతుంది కాబట్టి చాలా మంది మీ ఇంటికి కొంతమంది అక్రమార్కులు దొంగతనం చేసేందుకు కూడా ఒక ఫారం చేతిలో పట్టుకొని మీ ఇంటికి సర్వే కోసం వచ్చామని చెప్పి మభ్య పెట్టి మీ సమాచారం మొత్తాన్ని తెలుసుకొని అవసరమైతే అక్కడ ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నారని గమనించిన తర్వాత దొంగతనాలకు కూడా పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. సో అటువంటి వార్త ఇక్కడ చెప్పబోతున్నాను నేను. మీ ఇంటి కనుక ఆ రకంగా ఎవరైనా వస్తే మీరు డెఫినెట్ గా మీకు కనుక అనుమానం అనిపిస్తే వారి ఐడి కార్డు అడగండి. మరీ ఎక్కువగా అనుమానం అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ చుట్టూ స్థానికులను కూడా అలర్ట్ చేయండి. ఆ తర్వాతే వారితో ఇంటరాక్ట్ అవ్వండి. ఎందుకంటే కొన్ని సంఘటనలు ఇటువంటి సంఘటనలు చూసినప్పుడల్లా కొంత డెఫినెట్ గా అలర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఖమ్మం జిల్లాలో జరిగింది ఒక ఘటన. ఇంటికి సర్వే పేరిట వచ్చినటువంటి ఒక వ్యక్తి బంగారాన్ని, డబ్బుని, ఏకంగా ఆ వృద్ధురాల్ని చంపబోయాడంటే ఆశ్చర్యం కాదు. సో అంతటి స్థాయి పని చేసుకొచ్చాడు. ఖమ్మం జిల్లా వైరాలో జరిగింది ఈ ఘటన. వైరాలోని ఒక వృద్ధురాల్ని వివరాలు అడుగుతూ ఇంట్లోకి వెళ్ళాడు ఒక వ్యక్తి. ఆవిడ పేరు వెంకట్రామమ్మగా తెలుస్తోంది. వెంటనే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మత్తి ఇచ్చాడు, కాళ్ళు చేతులు కట్టేశాడు, బంగారు గాజులు, మెడలో ఉన్న గొలుసుని, చెవుల కమ్మల్ని, ఇంట్లో బీరువాలటువంటి పర్యావరణాల గొలుసుని, ఆ తర్వాత 10,000 రూపాయలని చోరీ చేసుకుని అక్కడి నుంచి పరారైపోయాడు. ఈ రోజు జరిగింది ఈ ఘటన. సుమారుగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వెంటనే ఆ కుటుంబ సభ్యులు అలర్ట్ అయిపోయి పోలీసులకు సమాచారం అందించారు. కేసుని దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తి కోసం వెంబడిస్తున్నారు.